సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. తగ్గింపు జీవితం అనే అంశం మీద నేను మాట్లాడడానికి ప్రభు ప్రేరేపించినాడు. తగ్గింపు. యేసు ప్రభు సువార్తల్లో చాలాసార్లు చెప్పినాడు, తను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడు, తను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడను. అంటే చూడండి ఆ ప్రపోర్షన్. నువ్వు హెచ్చించుకుంటే తగ్గింపబడతావు, తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. దానికి మాదిరి యేసు ప్రభువే చూపెట్టినాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుదాం. తగ్గింపు, హెచ్చింపు, ఈ 2 కార్యాలు ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నప్పుడు హెచ్చు కలిగింది. 9వ వచనం, అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించి. మీరు ఇది ధ్యానపూర్వకంగా చదివితే మీకు ఆ మర్మం అర్థమవుతుంది. తగ్గింపు, హెచ్చింపు. తగ్గించుకున్నాడు, హెచ్చింపబడినాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అంతకంటే ఎక్కువగా హెచ్చింపబడినాడు. అదే రిక్తులుగా కావడం విశ్వాసులకు సాధ్యమా? పరిశుద్ధాత్మ ద్వారా అది సాధ్యమే. ఎంప్టింగ్ యువర్ సెల్ఫ్, యూ ఫీల్ యు ఆర్ నథింగ్ బిఫోర్ గాడ్. ఐఎమ్ నథింగ్ లార్డ్. పౌలు భక్తుడు అంటాడు కదా, ఈరోజు నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. నేను దేనిలో అతిశయించడం లేదు, కేవలము యేసు ప్రభు సిలువ యందే నా అతిశయం. ఐఎమ్ నథింగ్, క్రాస్ ఈజ్ ఎవ్రీథింగ్, జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పగలుగుతున్నాడు. ఇక్కడ ప్రభు కూడా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇది నేర్చుకోవాలి. ప్రతి గృహిణి నేర్చుకోవాలి, ప్రతి భార్య నేర్చుకోవాలి, తల్లి నేర్చుకోవాలి, సేవకుడు నేర్చుకోవాలి, కాపరి నేర్చుకోవాలి, విశ్వాసి నేర్చుకోవాలి. యేసు ప్రభు సిలువ మార్గంలో ఆ తగ్గింపు జీవితాన్ని ఎంతగా తగ్గించుకుంటావో అంతగా నువ్వు హెచ్చింపబడతావు. అన్ని నామంలో కంటే పై నామం యేసుది అయిపోయింది. ప్రతి మోకాలు వంగే నామం అయిపోయింది. ప్రతి నాలుక మహిమపరిచే నామం అయిపోయింది. ఈ నామంలో అడుగు అన్నీ కూడా మనము పొందుకునే రీతిగా అంతగా తండ్రి అయిన దేవుడు అధికముగా ప్రభువును హెచ్చించినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే తగ్గించుకున్నప్పుడు నీవు హెచ్చింపబడతావని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు సిలువ మరణానికి ముందు ఎంతగా తగ్గించుకున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. హల్లెలూయా. యేసు ప్రభు తన వారిని ప్రేమించినాడు. ఎంతవరకు ప్రేమించినాడు? వారిని అంతము వరకు ప్రేమించినాడు. 12 మందిని ప్రేమించినాడు. దాంట్లో యూదా ఇస్కరియోతు ఉన్నాడు. ప్రాణం తీసిన వాడిని కూడా
ప్రేమించినాడు. తెలుసు, ప్రభువుకు తెలియదా? అన్నీ తెలుసు. అయినా అంతము వరకు వారిని ప్రేమించినాడు. మనం నేర్చుకోవాలి ఇవన్నీ. మనము మన జీవితంలో మనం అది అన్వయించుకోవాలి. యూ హ్యావ్ టు ఫాలో దిస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగండి. అంటే అంతవరకు ప్రేమించే శక్తి. తగ్గింపు. 2వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవల్లని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించని తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినాడు. దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి 4వ వచనం, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనేను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. హల్లెలూయా. అంటే ఎంత తగ్గింపండి. నడుము కట్టుకున్న తువ్వాలు తీసుకున్నాడు, పళ్ళెంలో నీళ్లు తీసుకున్నాడు. ఆ 12 మంది శిష్యుల పాదాలు, దాంట్లో ఉన్నాడు ఎవరున్నారు? యూదా ఇస్కరియోతు. వాని పాదాలు కూడా కడగాల. అంటే యేసు ప్రభు ఎంత చక్కని మాదిరి మనకందరికి చూపెట్టినాడు. శత్రువును ప్రేమించాలని. నువ్వు దేవుని సేవకుడు అన్నప్పుడు తప్పకుండా ఆ దేవునికి చేసే సేవ మనుషులకు సేవ చేసే రీతిగా ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నీలో ఎవరైనా ముఖ్యుడిగా ఉండాలి, ప్రధాన స్థానం కావాలని ఉంటే అందరికీ నువ్వు దాసుడుగా ఉండాలి. అది దేవుని చిత్తమై ఉన్నదని చూస్తున్నాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చానని చెప్పాను. హల్లెలూయా. పరిచారం చేసుకోవడం రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చినాడు. ఉట్టి మాటలేనా యేసు ప్రభు చెప్పేది? మరి అక్షరార్థంగా తన జీవితంలో శిష్యుల పాదములు పళ్ళెములో నీళ్లు పోసి పెట్టి కడిగి నడికట్టు తీసి తువ్వాలు తీసి తుడవడం. సాధారణంగా భక్తుల పాదాలు కడుగుతారు విశ్వాసుల పాదాలు భక్తులు కడిగినట్టు నాకైతే కనబడలేదు. మరి చేస్తారేమో నాకు తెలియదు. విశ్వాసుల పాదాలు భక్తులు కడిగినట్టు లేదు కానీ భక్తుల పాదాలు కడిగినట్టుంది. అంటే యేసుప్రభు ఇంతగా తగ్గించుకున్నాడు ఏంటి? ఆ శిష్యుల పాదాలు, మనుషులు, మానవులు, ఈయన దేవుని కుమారుడు మనుష్యాకారంలో వచ్చినాడు ఈ లోకానికి. మరి పళ్ళెంలో నీళ్లు పోసి కడిగి తువ్వాలతో తుడవడం. మన ఖర్చీఫైనా ఎవరికైనా ఇస్తామండి? ప్రభు వీటన్నిటికీ అధిగమించిన ఆ ప్రేమతో సమస్తము చేయగలిగినాడు. అందుకే అంటున్నాడు, మీలో ఎవరైనా ముఖ్యుడుగా ఉండాలంటే అందరికీ మీరు దాసుడుగా ఉండాలి. మీలో పరిచర్య చేయడానికి ఉన్న సిద్ధ మనసు ఉండాలి కానీ పరిచర్య చేయించుకోవడానికి కాదు. మనుష్య కుమారుడు తన ప్రాణము మరి పెట్టడానికి వచ్చినాడు. పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినాడు. హల్లెలూయా. మీకు ఏదైనా పదవి దేవుడు ఇస్తే ఆ పదవి వదిలిపెట్టాలంటే నీకు ఎంత కష్టం. కానీ యేసు ప్రభు తండ్రితో కూడా కూర్చునే భాగ్యాన్ని కూడా మన కొరకు ఏం చేసినాడు? వదిలిపెట్టినాడు. దేవునికి స్తోత్రం. మనుష్య పోలికగా పుట్టినాడు, దాసుని స్వరూపం దాల్చుకున్నాడు, రిక్తునిగా తను తాను ఏం చేసుకున్నాడు? రిక్తునిగా. కుటుంబాల్లో కలహాలు ఎందుకు వస్తాయి? సంఘాల్లో కయ్యాలు ఎందుకున్నాయి? తగ్గింపు స్వరం లేదు. అంటే తగ్గించుకోవడం అంటే ఉట్టి నాటకం కాదు. మరి ఇంకోసారి నేను చెప్తున్నాను, చాలా తగ్గింపు నక్క వినయం కొందరు చూపెడతారు. హృదయంలో గర్వం ఉంటుంది, అహంకారం. అలాంటిది కాదు, అది తగ్గింపు కానే కాదు. దానికి డబుల్ పనిష్మెంట్ వస్తుంది, జాగ్రత్త. తగ్గింపు నటించడం కాదు, నీ స్వభావంలోనే తగ్గింపు రావాలి. తగ్గింపుగా ఉన్నట్టే ఉండి వెనక గొయ్యి తవ్వుతూ ఉంటారు చాలామంది. దేవుని కన్నులు అగ్ని జ్వాలల వంటి కన్నులు. దేవునికి స్తోత్రం. యూ కెనాట్ ఎస్కేప్ గాడ్స్ ఐ. దేవుని దృష్టిలో నీవు పవిత్రంగా ఉండాలి. మనుషులకు కనబడడానికి నీ వినయం కాదు, తగ్గింపు స్వభావం నీకు ఉండాలి. నువ్వు అలవాటు చేసుకోవాలి, అడిగి పొందుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయము దయచాలి. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఆ పరలోకంలో ప్రధాన దూత స్థానంలో ఉన్న ఆ లూసిఫరు ఏ విధంగా సాతాను మారిపోయింది, సాతానుగా మారిపోయింది ఏంటి? అది కింద పడిపోయిందని వాక్యంలో ఉంది. యెషయా 14:12 తేజో నక్షత్రము వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయినను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా.
నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? చూడండి ఎంత పతనం వచ్చేసింది. గర్వం ఎప్పుడు కూడా నాశనానికి దారి తీస్తుంది. అహంకారులను దేవుడు ఎదిరించి ఎవరికి కృపనిస్తాడు? దీనులకు తన కృపను ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దీనులకు తన కృపనిస్తాడు. మరి 24వ వచనం, యెషయా 14:24, సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఈలాగు సెలవిచ్చున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపరచబడం. హల్లెలూయా. అది తగ్గించుకుంటే నాకేమో లాస్ అయిపోతుంది, నన్ను ఎవరు గుర్తిస్తారు, నాకు రావాల్సిన ఘనత ఎక్కడ ఉంటుంది అని నువ్వు అనుకుంటావేమో. కానీ దేవుడు నీ హృదయాన్ని పరీక్షించి నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుని చిత్తమే నీ జీవితం పట్ల నెరవేరుతుంది. దేవుడు ఉద్దేశించిన కార్యాలే స్థిరపరచబడుతుంది. మానవుడు దాన్ని మరి ఆ కార్యాన్ని త్రిపివేయలేడు. హల్లెలూయా. యూ హ్యావ్ టు ఆల్వేస్ సబ్మిట్ బిఫోర్ గాడ్. అయ్యో నేను తగ్గించుకుంటే ఎలాగ, ఇప్పుడు నాకు నష్టపోతానని అనుకునే అవసరం లేదు. తగ్గించుకుంటే నువ్వు హెచ్చింపబడతావు. నువ్వు గర్విస్తే అణుగొట్టబడతావు. గర్విష్ఠులను వారి అహంకారాన్ని ఆయన అడప శక్తి గలవాడు, అణిచివేస్తాడు. ఇంకోటి వాక్యంలో ఉంది కదా, ఎవని గర్వము వాణ్ణి అణిచివేస్తుంది. ఆ మాట మీకు చూపెట్టాలి. సామెతలు 29:23 వచనం, ఎవని గర్వము వానిని తగ్గించు, వినయ మనస్కుడు ఘనత నొందు. హల్లెలూయా. అంటే గర్వము నిన్ను అణచడానికి వేరొక వ్యక్తి అవసరం లేదు. యు నీడ్ నో అదర్ పర్సన్ టు బ్రింగ్ యూ లో డౌన్. యువర్ ఓన్ ప్రైడ్ విల్ మేక్ యూ డౌన్. అంటే నీ గర్వమే నిన్ను అణిచేస్తుంది అన్నమాట. అంటే దేవుని నియమాలు కదా, దేవుని ఫార్ములాస్ విల్ నెవర్ గో రాంగ్. గాడ్స్ ఫార్ములా ఏంటి? నిన్ను నీవు తగ్గించుకుంటే నీవు హెచ్చింపబడతావు, నిన్ను నువ్వు హెచ్చించుకుంటే అది ఫార్ములా, మ్యాథమెటికల్ ఫార్ములా, అంత అక్యురేట్ అనమాట. అది నువ్వు ఫాలో చేయకుంటే తప్పకుండా నువ్వు పతనం అవుతావు. చూడండి, అంత స్థానంలో, పరలోకంలో గొప్ప స్థానంలో ఉన్న ప్రధాన దూత పడిపోయి, తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని ఎన్ని బిరుదులు, కింద పడిపోయిన పాతాళంలోకి నెట్టివేయబడేది. అలాగూ అంటే సాతాను స్వభావానికి చిహ్నంగా ఉంది ఏంటది? గర్వము, అహంకారము గల బుద్ధి. ఇవన్నీ సాతాను నుండి వస్తుందని మనం గమనించాలి. చాలా గర్వంగా ఉంటారు కొందరు. అంటే ఎంతోమంది గర్విష్ఠులను చూసినాను నా సేవా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ స్థలంలో. చాలా గర్వంగా ప్రవర్తించి పడిపోయినారు. అటు దేవుని సహాయం లేకుండా, ఇటు మానవుల సహాయం లేకుండా పడిపోయిన వారిని ఎంతోమంది చూసినాను. దేవుడు నీకు అవకాశాలు ఇస్తాడు నువ్వు దీవింపబడడానికి. గాడ్ షోస్ యూ సమ్ వేస్ దట్ యూ మే గెట్ బ్లెస్డ్. ఆ యొక్క ద్వారాలు గుండా నువ్వు వెళ్తే నువ్వు దీవింపబడతావు. కానీ అహంకారం, గర్వము నిన్ను దారి మళ్లించేస్తుంది. సాతాను వలయంలోకి నువ్వు ఈడ్చుకొని వెళ్ళబడతావు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మేలు, దాచించిన మేలు, ఆశీర్వాదాలు పొందకుండా సాతానుడు నిన్ను పాడు చేస్తూ ఉంటాడు. ఈ వాక్యం చేత మనము పరివర్తనం పొందాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 6 నుండి చదువుతున్నాడు. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకునివాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తుని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించున్నాను. హల్లెలూయా. ఈ రోజుల్లో ఏ సేవకుడైనా వేరే సేవకుడు గొప్పవాడని చెప్పే రోజులు అవి కానీ, సర్వం నాకే తెలుసు, నన్ను మించిన వారు ఎవరు లేరు అంటారు సేవకు. కానీ ఇక్కడ ఎంత మంచి మాదిరి. యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను ప్రభువును కనపరుస్తున్నాడు. నేనేదో ప్రవక్తని మీరు అనుకుంటున్నారు. అవును, నేను ప్రవక్తనే. కానీ యేసు గురించి చాటించడానికి నేను లోకానికి వచ్చినాను. నా వెనుక వచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఎంత శక్తిమంతుడంటే అతని చెప్పుల వారును విప్పుటకైనా నాకు యోగ్యత లేదు. హల్లెలూయా. చెప్పుల వారు వంగి విప్పడానికి నేను పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మీకు ఏం చేస్తాడు? అగ్నిలో బాప్తిసము ఇస్తాడు. హల్లెలూయా. ఆల్వేస్ ట్రైంగ్ టు గ్లోరిఫై గాడ్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఎంత తగ్గింపు ఉంటే నువ్వు జీవితంలో నిన్ను గనపరచుకోకుండా ప్రభువును గనపరచడం. హల్లెలూయా. నువ్వేమి చేసినాను అది మాట చేత కానీ, క్రియ చేత కానీ,
ఫైనల్ గ్లోరీ ఎవరికి పోవాలని? యేసయ్యకే పోవాలి. దేవుని స్తోత్రం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్య సంపూర్ణతను బట్టి నీ నామమునకే మహిమ ఘనత కలుగును. హల్లెలూయా. హెచ్చించుకోకూడదు అన్నమాట. మనుషుల మెప్పు కంటే ఎవరి మెప్పు మనం కోరాలి? దేవుడు మెచ్చుకొని వాడు ధన్యుడు. హల్లెలూయా. ప్రభు నిన్ను మెచ్చుకుంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. మనుషుల పొగడ్తలు మెప్పు కోరేదానికంటే ప్రభువు నిన్ను మెచ్చుకోవాలి. ప్రభు నామానికి ఘనత నీవు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు తగ్గించుకుంటున్నావు అన్నమాట. యు ఆర్ ఎంప్టింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ లో, యు ఆర్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. అయితే అబ్రహాం గురించి మీకు జ్ఞాపకం చేయాలి. అబ్రహాము ప్రార్థన ఎలా చేస్తున్నాడు దేవునికి? ఆదికాండము 18:27 చూడండి. ఆయన సొదొమ గొమొర్రా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. 50 మంది ఉంటే రక్షిస్తావా, 40 మంది ఉంటే రక్షిస్తావా, గోజాడుతున్నాడు అన్నమాట. 27 ఇదిగో అబ్రహాం, అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదయ్యున్న నేను ప్రభుతో మాట్లాడుట తెగించి ఉన్నాను. హల్లెలూయా. కొందరు ప్రార్థనలో బాగా ప్రార్థన చేస్తారు, మంచి వొకాబులరీ, దేవా దుమ్ము ధూళితో నేను సమానం, కానీ లోపట భయంకరమైన గర్వము అహంకారంతో నిండి ఉన్నది. నోటి పెదవులతో మాత్రం నేను దుమ్మును, నేను ధూళిని, నేను మట్టిని, నేను అయోగ్యునను. తప్పు. హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు పలకాలి. దేవునికి స్తోత్రం. నీ నోరు పలకాలి మంచి మాటలు అన్నప్పుడు హృదయమును ఆ పరిశుద్ధతో తగ్గింపుతో యేసు మాదిరితో నింపుకోవాలి. ఇక్కడ అబ్రహాము ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు, నీతో మాట్లాడడానికి నేను తెగించినాను. నేనేదో గొప్పవాడినైనందుకు కాదు, నేను బూడిదను, నేను ధూళి. అంటే హౌ మచ్ హంబుల్ ఈజ్ అట్ హార్ట్. హీస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసులకు తండ్రి, అనేక జనములకు తండ్రి, దేవునికి స్నేహితుడనే మరో పేరు. అయినా ప్రార్థనలో తగ్గింపు చూడండి. నేను బూడిదను, నేను ధూళిని, నీతో మాట్లాడడానికి నేను తెగించినాను. అలాగే మోషే తగ్గింపు మీకు విన్నారా? మోషే భూజనులందరిలో సాత్విక్, ఇల్లంతటిలో నమ్మకమైన. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అందరికీ హోదాలు కావాలి, పదవులు కావాలి, ప్రతిష్టలు కావాలి, పేరు కావాలి. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టు చాలా పెద్ద పేరు. నామ్ బడా దర్శన్ చోట, భోత్ బడా నామ్, దర్శనమే లేదు. మోషే ఎంత సాత్వికుడు, ఎంత తగ్గింపు గలవాడంటే జనాలను అప్పగించినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇల్లంతటిలో నమ్మకం వాడు, భూజనులందరిలో సాత్వికుడు. అంటే నీకు గొప్ప కార్యాలు దేవుడు నీకు అప్పగించాలంటే అంత సాత్వికము, అంత తగ్గింపు నీకు చాలా అవసరం. వాక్యంలో మీరు చూడండి మోషే ఏ విధంగా తగ్గించుకున్నాడు. నిర్గమకాండం 3:11 మోషేను ప్రజలను నడిపించమని దేవుడు ఆదేశించినప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటినైనను నేను మాట నేర్పరిని కాను. హల్లెలూయా. మోషే చూడండి ఏమంటున్నాడు, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము గలవాడను. తగ్గించుకుంటున్నాడు. ఎంతగా హెచ్చించినాడు మోషే బికేమ్ ఏ ప్రాఫెట్. ముఖాముఖిగా దేవునితో మాట్లాడే స్థాయికి దేవుడు ఎదిగింపజేసినాడు. దేవునికి స్తోత్రం. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను. హల్లెలూయా. మాట నేర్పరిని కాదు, నత్తివాడు మోషే, కానీ దేవునితో ముఖాముఖిగా మాట్లాడినాడు. 40 రోజులు రాత్రులు దేవునితో గడిపినాడు. తిరిగి కొండ మీద నుండి దిగొచ్చినప్పుడు ఆ ముఖం చూడడానికి ప్రజలకు వీలు కాలేదు. అంత ముఖ ప్రకాశం. ఎంత తగ్గించుకున్నాడు దేవుడు, అంతగా హెచ్చించినాడు. 10 ఆజ్ఞలు దేవుడు మరి అతనికి బయలుపరిచినాడంటే ఆయన స్థాయి ఎంత స్థాయికి ఎదిగినాడు. దేవునికి స్తోత్రం. నోవహు కూడా ఎంత తగ్గించుకున్నాడు, దేవుని మాటలు విన్నాడు అన్నమాట. చూడండి, చాలాసార్లు దేవుని వాక్యం వింటాం. శక్తిగల దేవుని వాక్యము మిక్కిలి సాత్వికమైన హృదయంతో నువ్వు ఏం చేయాలి? స్వీకరించాలి. తగ్గింపు కావాలి. కొందరు అంటారు, అమ్మో ఈరోజు వాక్యం నా మీదనే ఎక్కుపెట్టేది అంటే గర్వం అన్నమాట. నీ మీద ఎక్కుపెట్టి వాక్యం ఎవరు చెప్తారు? దేవుడు మాట్లాడమన్నది మేము మాట్లాడతాం. దేవునికి స్తోత్రం. నన్ను గురి చూసి అమ్మగారు ఈరోజు మాట్లాడేది తప్పు, గర్వం అన్నమాట.
శక్తిగల దేవుని వాక్యము మిక్కిలి సాత్వికంతో నువ్వేం చేయాలి? స్వీకరించాలి. దేవుడు నాతో మాట్లాడండి. అవును, దేవుడు నాతో మాట్లాడండి. నాకు గర్వం ఉన్నది. నేను నాశనానికి జారుకోకముందే దేవుడు నన్ను ఏం చేసినాడు? హెచ్చరించినాడు. హల్లెలూయా. అటువంటి స్వభావం ఉన్నదాన్ని నేను పడకముందే దేవుడు నన్ను నిలబెట్టినాడు. నేను గర్విష్ఠురాలని సాతాను వలలో చిక్కుకోకముందే, జారిపోకముందే, పడకముందే, నాశనానికి జాగకముందే దేవుడు నన్ను నిలబెట్టినాడు దేవుని వాక్యం ద్వారా అని చెప్పగలే మంచి మనసు ఉందా? యాకోబు తన పత్రికలో అంటాడు, శక్తిగల దేవుని వాక్యము మిక్కిలి సాత్వికంతో నీవు స్వీకరించాలి. అవును, నా కొరకే నేను ఈరోజు దేవుని వాక్యం చేత హెచ్చరింపబడినాను. వాక్యము రెండంచులు గల ఖడ్గం. చెప్పేవారిని సరి చేస్తుంది, వినేవారిని కూడా సరి చేస్తుంది. వాక్యం ధ్యానిస్తున్న మమ్మల్ని సరి చేస్తుంది. నేను నిజంగా ప్రభు దగ్గర అడిగినాను, ప్రభు నాకు ఇలాంటి దీన మనసు దయచేయండి. ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. అవును ప్రభు, నీ సేవ చేయాలంటే అలాంటి దీన మనసు దయచే, సాత్వికమైన హృదయం దయచే. నువ్వు చెప్పినదంతా నేను చేయడానికి నాకు అలాంటి విధేయత నాకు దయచే. పెద్దలు ఎవరైనా హెచ్చరిస్తే ఏం చేయాలి? వెంటనే సరే, ఈ తప్పు నేను సరిదిద్దుకుంటాను అని చెప్పే మనసు ఉండాలి. దేవుడే చెప్పినాడు, దేవుని సేవకుల ద్వారానే ఆ తగ్గింపు స్వభావంతో ఆ మాటలు గ్రహించాలి. అప్పుడే నీవు దీవింపబడతావు. నువ్వు నేర్చుకోవాలి వాక్యం నుండి. దేవా, నాకు మరి తగ్గింపు హృదయం దయచే, లోబడే హృదయం దయచే, విధేయత గల మనసు నాకు దయచే. నోవహు యొక్క విధేయత మీరు చూడండి. దేవుడు ఎలాగ చెప్పినాడో అలాగే విన్నాడంట. ఆదికాండం 6:22. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. హల్లెలూయా. చప్పట్లు పడి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మేము ఎందుకు బాగుపడతలేమండి? ఎందుకు మాకు ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టున్నది? మాకు స్థితిగతులకు ఏమాత్రం మార్పు లేదు. మాకు ఎన్ని ప్రార్థనలు చేసినా మా పరిస్థితి మారడం లేదు. ఎందుకంటే నువ్వు దేవుడు చెప్పినట్లు చేయడం లేదు, అందుకే నీ పరిస్థితి మారడం లేదు. నోవహు దేవుడు చెప్పినట్టు చేసినాడు. ఎట్లా చెప్పినాడో అట్లే చేసినాడు. దేవుడు చెప్పినట్టు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దీనివల్ల నోవహుకు వచ్చిన ఫలం ఏంటి అన్నప్పుడు, జలప్రళయంలో నోవహు అతని కుటుంబము రక్షింపబడ్డది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీవు దేవుని మార్గంలో నడిచినప్పుడు నీ పిల్లలను అనాథులుగా చేసి అన్యాయస్తుడు దేవుడు కాడు. అందుకే దావీదు అంటున్నాడు, చిన్నవాడనై ఉంటేనే ఇప్పుడు ముసలివాడనైతిని, ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట నేను చూచిండలేదు. హల్లెలూయా. అంత మంచి ఆదరణ. నువ్వు దేవుని మాటలు వింటున్నావు, నువ్వు దేవుని అనుకరిస్తున్నావు, తగ్గించుకుంటున్నావు, దేవుని వాక్యం అంగీకరిస్తున్నావు, విధేయత చూపుతున్నావు, నిన్ను నీవు రిక్తునిగా చేసుకుంటున్నావు. నీ పిల్లలు ఏ విధంగా విడవబడతారు? దేవుని ఆజ్ఞను పాటించిన నోవహు కుటుంబం అంతా రక్షింపబడినట్టు చూస్తున్నాము. నిర్గమకాండం 40:16 చూడండి. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను, అలాగుననే చేశాను. హల్లెలూయా. అలాగుననే చేసినాడు. దేవుడు ఎట్లా చెప్తే అట్లా, దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు నిన్ను దీవించే దేవుడు అని నువ్వు మర్చిపోకూడదు. మరి వాక్యంలో దావీదు కూడా చాలా తగ్గించుకుంటాడు కదా, సౌలు దగ్గర తగ్గించుకుంటాడు. అయ్యా, నువ్వు నా వెంబడి ఎందుకు వస్తున్నావు? సౌలు దొరికినా కానీ అభిషక్తుడని హాని చేయకుండా వదిలిపెట్టి నా వెంట ఎందుకు పడుతున్నావు? నేను చచ్చిన కుక్కను కదా, నేను ఒక మిన్నల్లిని కదా అంటే నాకు అనిపించింది ఎంత తగ్గించుకున్నాడు. ఒకసారి అంటాడు, గొర్రెల దొడ్డిలో నుండి నన్ను నీవు పిలుచుకున్నావు కదా, గొర్రెల కాపు కాస్తుంటే నన్ను పిలిచే సింహాసనం మీద కూర్చోబెట్టినావు కదా. అంటే దేవుడు చేసిన మేలును దావీదు ఎన్నడూ మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. అంటే నీవు అహంకార గల మనసుంటే వదిలిపెట్టాలి. సామెతలు 18:12 ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయం ఉండును. ఆపత్తు రాకముందు చాలా గర్వపడతారంట. ఇక దేవుడు శ్రమలు పంపి వాళ్ళని తగ్గిస్తాడు, లేకుంటే వారు చాలా ఆకాశాన్ని అంటుకుని అంత గర్విష్ఠులు అయిపోతారని ఒక్క దెబ్బ పట్న కొట్టి తగ్గించేస్తాడు అన్నమాట. సామెతలు 11:2 Proverbs 11:2
అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద ఏమున్నది? జ్ఞానమున్నది. హల్లెలూయా. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. యాకోబు 3:13, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అహంకారం ఉండే దగ్గర బుద్ధిహీనత ఉంటుంది, జ్ఞానం ఉండే దగ్గర ఘనత ఉంటుంది, వినయం ఉండే దగ్గర ఘనత ఉంటుంది. అహంకారం వెంబడి అవమానము వస్తుంది. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. దేవుడు కోరేదేంటి? మనిషిలో దేవుడు కోరేదేంటి? అది కూడా మీరు కంఠపాఠంగా నేర్చుకోవాలి. ఇవన్నీ మనకు గుర్తు రావాలి. మీకా 6:8 మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. దేవుడు ఏం అడుగుతున్నాడు? నిన్ను న్యాయంగా ప్రవర్తించాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నడుచుకో. దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. దీన మనస్సు కలగడానికి మరి నీవు మాటికి నువ్వు చేసిన తప్పులు క్షమించమని ప్రభువుని అడగాలి. అంటే ఏ గుంట నుండి నువ్వు త్రవ్వబడినావు, ఏ బండ నుండి చెక్కబడినావు, ఎలాంటి జిగటగల దొంగ భూమి నుండి నేను పైకెత్తి దేవుని వాక్యం అనే బండ మీద నిలిపి, ఏ యోగ్యత లేని నీకు ఎంతగానో దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను ఘనపరిచినప్పుడు నీ హృదయము అహంకారం గలదై ఉండకూడదు, దీన మనస్సు కలిగి ఉండాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండును, వానినే నేను దృష్టిస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. యేసు ప్రభువును మరి అటు ఇటు రాజైన మరి హేరోదు నుండి పిలాతు నుండి ఈడ్చుకొని వెళ్తున్నారు. ఏంటి మాట్లాడవా? ప్రత్యుత్తరం ఇవ్వవా? మరి వారు దోషారోపణ చేస్తున్నారు, అబద్ధ సాక్ష్యములు బ్రతుకుతున్నారు. ఆయన బదులేం పలకలేదు. బాధింపబడినను నోరు తెరవలు. ఎంత తగ్గింపు! దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానంతో వెళ్దాం. అహంకారం గల మనసుంటే ప్రభు పాదాల దగ్గరనే వదిలిపెడదాం. గర్వ లక్షణాలుంటే తొలగించమని ప్రార్థన చేద్దాం. దీనమైన మనస్సు కొరకు అడుగుదాం. వినయం గల మనస్సు దయచేయమని ప్రభువును ప్రార్థిద్దాం. సమ్మతి గల హృదయం దయచేయమని, విధేయత, వినయము, తగ్గింపు, ప్రభువా ఈ స్వభావాలు మాకు దయచేయమని, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. మా హృదయాలు నీ రక్తం చేత కడగండి నాయన. ఆ తగ్గింపు ద్వారా ఉన్న గొప్ప ఆశీర్వాదాలు చేతులెత్తిన ప్రతి ఒక్కరికి, దైవుని వాక్యం టీవీ ద్వారా విన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, చేతులెత్తి ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505044718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే.
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.